హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనమైతే ఈ వీడియోలో టుడే కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఒక 11 క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను. సో మీకు తెలిసినట్లయితే వెంటనే కామెంట్లో అయితే ఆన్సర్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నానండి. సో ఇక మనమైతే మొదలు పెడదాం. ముందుగా వీడియో అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇక మొదటిదండి, 1,000,000 ఇళ్లకు 300 యూనిట్ల వరకు సోలార్ విద్యుత్తును ఉచితంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరేంటో మీకు తెలిసినట్లయితే వెంటనే కామెంట్ చేయండి. లేదంటే ఒకసారి మీకు తెలుసో లేదో ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ ఆన్సర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ పెట్టేస్తానండి. రెండవది, యుఏఈ రాజధాని అబుదాబిలో నిర్మితమైన తొలి హిందూ దేవాలయాన్ని ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ ఆలయం పేరేంటి? ఐడియా ఏమైనా ఉందండి? లేదంటే ఆన్సర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫైనల్గా అయితే చెప్తాను. ఇక మూడవదండి, గంటకు 623 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే మ్యాగ్లెఫ్ ట్రైన్స్ అయితే ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించబడింది? ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుందండి, మ్యాగ్లెఫ్. ఓకే, ఇంకా ఫోర్త్ది, రష్యా వాంటెడ్ జాబితాలో ఏ దేశం ప్రధాని పేరునైతే ఇటీవల చేరుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు? తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక జాతీయ చలనచిత్ర అవార్డులు అందించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నగదు పారితోషికాన్ని ఎంత నుండి ఎంతవరకు పెంచారు? ఇక జాతీయ చలనచిత్ర అవార్డులో అందించే ఉత్తమ మొదటి చిత్రం జాతీయ సమాఖ్య చిత్రాలకు ఇచ్చే అవార్డులకు ఉన్న ఎవరి పేర్లను అయితే తొలగించారో తెలుసా అండి? జాతీయ చలనచిత్ర అవార్డులలో అందించే ఉత్తమ మొదటి చిత్రం జాతీయ సమాఖ్య చిత్రాలకు ఇచ్చే అవార్డుకు ఉన్న ఎవరి పేర్లను అయితే తొలగించడం జరిగింది? ఆన్సర్ తెలిసింది కామెంట్ చేయండి. ఇక ఏడవది, ఇటీవల రష్యా ఉక్రెయిన్పై ఏ అత్యాధునిక క్షిపణిని అయితే ప్రయోగించింది? రష్యా ఉక్రెయిన్ మీద, నాట్ ఇజ్రాయిల్, ఓన్లీ రష్యా ఉక్రెయిన్ మీద. భారతదేశంలో 2026లో అందుబాటులోకి రానున్న బుల్లెట్ ట్రైన్ వేగం ఎంత ఉండవచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు? భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ అండి. సో వేగం ఎంత ఉండొచ్చో ఒకసారి కామెంట్ చేయండి. ఇక మార్కెట్ విలువ ప్రకారం 20 లక్షల కోట్లకు చేరిన భారతీయ కంపెనీ పేరేంటి? ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం 20 లక్షల కోట్లు ఒకే కంపెనీ మీద అయితే ఉందండి. ఇది ఆన్సర్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళే అండి. ఆన్సర్ అయితే ఫైనల్గా చెప్తాను. ఇక గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2024లో దేశంలో తొలిసారి అనుభవించిన బిజినెస్ స్కూల్ ఏంటి? గ్లోబల్ MBA ర్యాంకింగ్ 2024లో దేశంలో తొలిసారి అనుభవించిన బిజినెస్ స్కూల్ ఏంటి? ఓకే అండి. ఇక 11వది, అంతర్జాతీయ టెన్నిస్ ర్యాంకింగ్లలో తాజాగా 100 లోపు ర్యాంకింగ్ నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు? సో ఇవ్వండి ఇవాళ క్వశ్చన్స్. సో వీటికి మీకు ఆన్సర్లు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. లేదు తెలుసుకోవాలనుకునే వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, లేదంటే ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి అయితే చూడండి. మొదటిదండి, 1,000,000 ఇళ్లకు 300 యూనిట్ల సోలార్ విద్యుత్తును అందించే పథకం పేరు వచ్చేసి PM సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అండి. ఇక UAE రాజధాని అబుదాబిలో నిర్మితమైన హిందూ దేవాలయం వచ్చేసి బోచ సన్యాసి శ్రీ అక్షర్పూర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ దేవాలయము. ఇక గంటకు 623 మ్యాగ్లెఫ్ ట్రైన్ అయితే చైనా అండి. రష్యా వాంటెడ్ జాబితాలో ఏ దేశ ప్రధాని పేరు ఇటీవల చేరుస్తున్నారంటే కాజా కల్లాసంది, ఎస్తోనియా కంట్రీ ప్రధాని. ఇక జాతీయ చలనచిత్ర అవార్డు అందించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నగదు పారితోషికాన్ని ఎంతకు పెంచారంటే 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచడం జరిగింది. ఇక జాతీయ చలనచిత్రం 6వ దానికైతే ఇందిరాగాంధీ, నర్గిస్ దత్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.